భగవద్గీత గీతామకరణం 1వ అధ్యాయం 4-5-6 శ్లోకాలు. అత్ర శూరమహేశ్వాహస భీమార్జున సమాయుధి యూయాయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథా దృష్టకేతుచ్చ కీతాన్ కాశీరాజచ్చ వీర్యవాన్ పురుషజిత్కుంతి భోజచ్చ శైవచ్చ నరుపుంగవాం యదామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజచ్చ వీర్యవాన్ సౌభద్రద్రోపదాయచ్చ సర్వ ఏవ మహారథా. పాండవసేన ఎందు గొప్ప విలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులు సమానులను సూరులు వీరులు పెక్కులు కలరు. వారెవరునూ యుయాయుధనుడు విరటుడు మహారథుడైన ద్రుపదుడు దుష్టకేతువు చేకితానుడు పరాక్రమవంతుడు కాశీరాజు పురుజిత్తమ కుంతిభోజుడు సర్వోత్తమ శూద్రుడు శౌర్యవంతుడు యుధామన్యుడు పరాక్రమశాలియగు ఉత్తమ మౌజుడు అభిమన్యుడు ఉపపాండవులు వీరందరూ మహారథులే అయి ఉన్నారు. ఆచార్యునకు శత్రువుపై రోషము కల్పించుట, తన సైన్యము విషయంలో ధైర్యము తగ్గించుట, లేక తన సైన్యము కంటే ప్రతిపక్ష సైన్యమే బలవంతరముగా నున్నదని భావము కలిగి ఉండుట. మహారథుడు 10,000 ధనుల యోధులతో ఏకాకిగా యుద్ధము చేయగలవాడును. ఆయుధ శాస్త్ర ప్రవీణ్యుడు సూర్యుడు మహావీరుడు. ఆయువు ఇతనికి సాక్షికి అని పేరు కలదు. ధృతకేష్టువు చేది దేశపు రాజు శిశుపాలుడు పుత్రుడు. పురిజిత్ కుంతిభోజుడు కుంతి దేనికి సోదరుడు. ప్రతినిత్యము తన స్తోత్రకృతియు సూత్రసేనుడు మీరై క్రమముగా ధర్మరాజులు భీమాదుని వలన కలిగిన సంతానము. ఆ ప్రకారముగా పాండవ పక్ష వీరులను గురించి చెప్పిన తన పక్షముల గల ప్రధాన శత్రువు దుర్యోధనుడు చెప్పుచున్నాడు.